తుంగురుములి డ్యామ్ చాలా బాగుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్తో. డే 2 ఆఫ్ అదరపల్లి. ఈరోజు చూడడానికి ఏం లేదు, జస్ట్ లోకల్స్ లాగా ఊరు చూడతాం అంతే. ఇది వచ్చేసి ఏం బ్రిడ్జ్ దా? ఈ బ్రిడ్జ్ దగ్గర నాకు అసలు ఏం అనిపించలేదు. మనకు ఊర్లలో బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఎయిర్ బ్రిడ్జ్ అలానే అనిపించింది. పెద్దగా ఏం లేదు. వీకెండ్స్ మాత్రం షాప్స్ ఉంటాయంటే మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఏ రోడ్డు ఖాళీ, మొత్తం రోడ్డు మొత్తం ఖాళీ. సో ఊరికే వెళ్ళేసి వచ్చేసాం అంతే. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మొత్తం ఏరియా ఫుల్గా వచ్చేసి పామ్ ఆయిల్ ట్రీస్ మాత్రమే ఉంది. నేను కూడా ఫస్ట్ వచ్చేసి ఈత చెట్టులాగా ఉందనేసి అనుకున్నా, బట్ మొత్తం వచ్చేసి పామ్ ఆయిల్ ట్రీస్. బాగుంది చూడడానికి, మొత్తం ఈత చెట్టులాగానే ఉంది ఫుల్గా. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఏది పండించలేరు, ఎందుకంటే ఈ పర్టికులర్ ప్లేస్లో ఎలిఫెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎలిఫెంట్ ఏది పెట్టదు కాబట్టి మోస్ట్లీ వాళ్ళు ఇలా పామ్ ఆయిల్ ట్రీస్ని ఎక్కువగా పెంచుతున్నారు. సో అక్కడ నుంచి డిస్టెన్స్ నెక్స్ట్ ప్లేస్కి అయితే మాకు 10-15 మినిట్స్ దా. ఓకే, బస్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి బస్ ఎక్కాము. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ మీకు చూడడానికి చాలా నార్మల్గా ఉంటుందేమో, బట్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్లేస్ ఎంత అందంగా ఉందో. సెకండ్ డే నాకు చాలా బోరింగ్గా ఉంటుంది అనుకున్నా. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళడానికి నాకు అస్సలు మనసు రాలేదు. తుంగురుములి డ్యామ్ చాలా బాగుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్తో. చూసినంతనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా చాలా బాగుంది. నీళ్ళు వచ్చి అదిరిపల్లి నుంచి వస్తూ ఉందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఎండ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంత ఎండ అనిపించింది అంటే నాకు విరక్తి వచ్చేసింది ఎండ పైన. వెళ్ళిన ప్లేస్ దగ్గర అంతా అసలు నాకు ఫుల్గా డిహైడ్రేట్ అయిపోయి అంత కొంచెం నీరసంగా అయిపోయాను, అంత ఎండ కొట్టింది. బట్ బ్రిడ్జ్ అయితే నాకు అసలు మామూలుగా అనిపించలేదు, చాలా బాగుంది. కింద అయితే వాటర్ ఫ్లో కానీ ఆ సౌండ్స్ కానీ నాకు వెళ్ళిన దాంట్లోనే చాలా పీస్ఫుల్గా అనిపించింది అయితే ఈ ప్లేసే. ఇక్కడ కనిపించే వాటర్ అంతా మనకి అదరపల్లి నుంచి వచ్చింది. ఇప్పుడు మనం అదరపల్లి పైన ఉంది, మేము ఇప్పుడు కింద డౌన్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ వాటరే కాదు, యాక్టివిటీస్ అంతా బాగుంటుంది. మొత్తం యాక్టివిటీ కిడ్స్కి కానీ అడల్ట్స్ కానీ మొత్తం యాక్టివిటీస్ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువసేపు అక్కడైతే ఉండలేకపోయినా దక్షిత్కి వాటర్ అంటే కొంచెం భయం వచ్చింది. బ్రిడ్జ్ పైన అస్సలు ఉండలేకపోయినాడు. సరే వాడిని ఎక్కువగా ఎందుకు డిస్టర్బ్ చేసి బ్రిడ్జ్ మీద ఎక్కువసేపు ఉండాలి అనేసి దిగేసాం. ఇంకా వాడు ఏడుస్తున్నాడు రా. జనవరి మంత్ చెన్నైలో చాలా చలిగా ఉంది. మేబీ జనవరిలో కొంచెం వెళ్ళుంటే కొంచెం ఎండ అయినా తగిలింటుంది అనిపించింది. చూసినంతసేపు చూసేసి లైక్ కొట్టుకోవడం అయితే అసలు మర్చిపోకండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు అన్ని నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అంతే వీడియో. బాయ్ బాయ్.